బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన సోదరుడు రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ మిడిల్ ఈస్టులో నిర్బంధంలో కొనసాగుతున్న విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెలీనా తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 2024 నుంచి నిర్బంధంలో ఉన్న తన సోదరుడి పరిస్థితిపైన సెలీనా తీవ్ర భయాన్ని వ్యక్తం చేశారు. నా సోదరుడు మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీ నిర్బంధంలోకి వెళ్లి ఇప్పటికీ 1 సంవత్సర కాలం 2 నెలలు 17 రోజులు అంటే మొత్తం 443 రోజులు అంటే 10,632 గంటలు అంటే 6,37,920 నిమిషాలు. అతను అపహరణకు గురైనప్పటి నుండి నా జీవితంలో కేవలం భయం, ఆశ మరియు భరించలేని నిశ్శబ్దం మాత్రమే ఉంది. అతని గొంతు వినడానికి, అతని ముఖం చూడడానికి నేను ఎదురుచూస్తున్నాను. అతన్ని ఎవరు ఏం చేశారు అని భయపడుతున్నాను. ఈ సమస్యను సెలీనా కేవలం వ్యక్తిగత సమస్యగా చూడట్లేదు. ఆమె దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. మన సైనికులు విదేశాల్లో సులువుగా లక్ష్యాలుగా మారుతున్నారు. ఈ విషయం వ్యక్తిగత సమస్య కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారిందని సెలీనా పేర్కొన్నారు. ఇక తన పోస్టులో సెలీనా, మనం ఈ ప్రశ్న అడగాలి, మనం సమాధానాలు కోరాలి, మనం వెనుతిరగకూడదు. ఖతార్లో తీసుకున్న అదే నిర్ణయాత్మక చర్య మాకు అవసరం. నేను మా ప్రభుత్వంపై నమ్మకం, నా జీవితం, ఆశను ఉంచుతున్నాను. వారు తమ సైనికుడిని సురక్షితంగా తిరిగి తీసుకొస్తారు. గతంలో నౌకాదళ సభ్యులను ప్రభుత్వం ఇంటికి తీసుకొచ్చిందని గుర్తు చేస్తూ, మన సైనికుడు తక్కువ కాదు, ఏ భారత సైనికుడికి తక్కువ అర్హత లేదు. మన సైనికుడిని వెనక్కి తీసుకురండి. నా స్వర్గీయ తండ్రి కల్నల్ వికే జైట్లీ ఎప్పుడూ ఇలా అంటారు, మీరు ఒక సైనికుడిని గౌరవించాలనుకుంటే మరణించే విలువైన భారతీయుడిగా ఉండండి. సోదరుడా, నేను నిన్ను కనుగొనేందుకు ప్రతిదాన్ని కోల్పోయాను. అయినా నేను ఆగను. అతని కోసం అన్నింటినీ వదులుకున్నా. తను భారతదేశం యొక్క నేలకి తిరిగొచ్చే వరకు అంటూ సుదీర్ఘమైన పోస్టును సెలీనా పంచుకున్నారు. మరోపక్క మేజర్ విక్రాంత్ పరిస్థితిపై 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అది జారీ అయిన కొద్ది రోజులకే సెలీనా ఈ పోస్టు చేసింది. అటు భారతీయ అధికారుల నుండి తన సోదరుడికి సరైన చట్టపరమైన వైద్య సహాయం అందించాలని అభ్యర్థిస్తూ సెలీనా హైకోర్టును ఆశ్రయించారు. దీనికి ప్రతిస్పందనగా మేజర్ జైట్లీ పరిస్థితిని ట్రాక్ చేయడానికి నోడల్ అధికారిని నియమించాలని కోర్టు ఆదేశించింది. తన సోదరుడిని కిడ్నాప్ చేసి అబుదాబిలో ఉంచారని, అక్కడ అతను గత 14 నెలలుగా సరైన సహాయం లేకుండా నిర్బంధించబడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ కేసు డిసెంబర్ 4న మరలా విచారణకు రానుంది.